హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహఫిల్ హోటల్లో యాజమానుల ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఫుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా హోటల్ ఓనర్ హర్షద్ అలీ ఖాన్ ను అదుపులోకి తీసుకుని ఇటీవల జరిగిన పిస్తా హౌస్, ఇతర హోటళ్లు, రెస్టారెంట్ల దాడులకి ఆయన్ను ఉన్న సంబంధాలపై అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. గత నవంబర్ 18న కూడా హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్ల యజమానులు నివాసాలపై ఐటీ దాడులు జరిగాయి. షాగ్ హౌస్, పిస్తా హౌస్, మెహఫిల్ యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహించగా భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదు బయటపడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో జరుగుతున్న దాడులు కూడా అదే కేసుగా విస్తరణలో భాగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక బ్లాక్ మనీ, ఆదాయ పన్ను ఎగవేత, అక్రమ ఆస్తులపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సోదాల్లో ఇంకా ఎంత నగదు లేదా అనధికారిక ఆస్తులు వెలుగులోకి వచ్చాయనే వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.